హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్ర బొమ్మ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే మస్తున్నా. ఇయాలైతే సమ్మర్ స్పెషల్ డిష్ చింతకాయ తొక్కు. చింతకాయ తొక్కు అయితే సూపర్ గా సెట్ అయింది. మీరు కూడా ట్రై చేయరి, నాకు కమెంట్ చేయరి. వీడియో నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేసి అయితే మర్చిపోద్దు. లైక్ చేయకుండానే మస్తు మంది చూస్తున్నారు, లైక్ చేయరబ్బా. ఓకే అండి, ఇంకో 2 months లో అయితే సమ్మర్ వస్తుంది కదా. సమ్మర్ లో అయితే మనం రెగ్యులర్ గా పెట్టుకునే పికిల్స్, టమాటా పచ్చడి కానీ ఆవకాయ పచ్చళ్ళు కానీ అవి తినడానికి తినబుద్ధి కాదు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఆవాలు మనం ఆవుల పొడి, నువ్వుల పొడి అవన్నీ వేసి చేస్తాం కదా. అది హీట్ ఉంటుంది, మామిడికాయలు కూడా వేడే కదా. అట్లా ఆ టైంలో మనకు ఒంటికి చలవ చేసే పచ్చళ్ళు ఇప్పుడు మనం చేసి పెట్టుకుంటే ఎండాకాలంకి ఫ్రెష్గా, అంటే నిమ్మకాయలు అయితే ఊరాలి కదా, ఒక 2 months అయితే మెత్తగా ఊరుతాయి, మంచిగా అయితే. అట్లనే చింతకాయలు కూడా ఇప్పుడే దొరుకుతాయి మనకి, ఎండాకాలంలో కావాలంటే దొరకాయి కదా. అవి ఇప్పుడు అరేంజ్ చేసి పెట్టుకొని ఎండాకాలంలో మంచిగా తినొచ్చు. అందుకే నేనైతే నిమ్మకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి అదైతే 2 రకాలు చేద్దాం అనుకున్నాను. తర్వాత టమాటా పచ్చడి పండు మిర్చితో అట్లానే పొడి కారంతో అది కూడా 2 రకాలుగా చేద్దాం అనుకుంటున్నాను. చింతకాయ 2 రకాలుగా, నిమ్మకాయ కూడా 2 రకాలు చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు ఒకటే రకం చూపిస్తున్నాను, అది కూడా కారపొడి వేసి చేసే రెసిపీ. ఓకే, ఇవైతే ఒక కేజీ నిమ్మకాయలు, కేజీకి ఒక 25-26 దాకా, 26 వచ్చాయి. తర్వాత ఇవి హాఫ్ కేజీ పండు మిర్చి. నేనైతే కేజీ చింతకాయ తొక్కు అనుకున్నాను, అందుకే కేజీ పండు మిర్చి సపరేట్గా నేను కడిగేసి ఆరబెట్టేసుకుంటున్నాను. చింతకాయ అయితే ఒక కేజీ మొత్తం ఒకేసారి కడిగేసుకున్నాను. ఇవైతే ఇంకొక హాఫ్ కేజీ పండు మిర్చి. అంటే నేను చింతకాయ పచ్చడి 2 రకాలుగా పెట్టాలనుకుంటున్నాను, అందుకే హాఫ్ కేజీ సపరేట్గా పెట్టుకున్నాను. తర్వాత కేజీ టమాటాలు మంచిగా దోరగా ఉన్నవి, మంచిగా మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను, నాటు టమాటాలు. ఇవన్నిటిని మంచిగా ఒక ఆరబెట్టేసుకుంటున్నాను. ఒక 2-3 గంటలు ఆరిపోయినా సరిపోతుంది. తర్వాత మనం కేజీ చింతకాయ అని చెప్పాను కదా, దాన్ని మొత్తం నారలు తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ కేజీ సపరేట్ చేసుకున్నాను. వీటిలోంచి కొంచెం పండిన చింతకాయలాగా ఉంటాయి కదా, మరి అట్లాంటివి తొక్క తీస్తే, మనం చేయితో తీస్తే వచ్చేటట్టుగా ఉంటాయి కదా, అట్లాంటి చింతకాయలన్నీ సపరేట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను తొక్క తీసేసిన చింతకాయ తొక్కు ఉంటది కదా, తొక్క లేకుండా, అంటే మీద చింతకాయకి పొట్టు లేకుండా ఉండే చింతకాయ పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే. దానికోసమని నేను చింతకాయలన్నిటిని తొక్కలు తీసేసుకుంటున్నాను. చేయితో కొన్నింటికి వస్తాయి, కొన్నింటికి రావు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పొటాటో పీలర్ ఉంటుంది కదా, దాంతో తీసేయొచ్చు మనం. అదే ఆలుగడ్డ పొట్టు తీసేది ఉంటుంది కదా, దాంతో ఈజీగా తీసేయొచ్చు. లేదంటే నేను తీసినట్టుగా చాకుతోనైనా తీయొచ్చు, గువ్వం ఏం పోదు, మంచిగా వస్తుంది. తర్వాత నేనైతే ఒక అరగంట సేపు అలా కొంచెం గాలికి ఆరనిచ్చాను చింతకాయని. అందులో ఇంకేమన్నా తడి ఉన్నా ఆరిపోతుంది కదా, చింతకాయ తొక్కు పాడవకుండా ఉంటుంది. అందుకే నేనైతే ఆరబెట్టేసుకున్నాను. తర్వాత నా దగ్గర అయితే పెద్దగా రోళ్ళు ఏం లేవు, అందుకే నేనైతే చిన్న కల్వం, నా దగ్గర ఉన్న చిన్న కల్వంతో 4-5 చింతకాయలు అట్లా వేసుకుంటూ కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకుంటున్నాను. హాఫ్ కేజీ చింతకాయకి హాఫ్ కేజీ పండు మిర్చి, అలాగే 150 grams ఉప్పు పర్ఫెక్ట్ మెజర్మెంట్. మీరు ఇదైతే ఖచ్చితంగా గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ మెజర్మెంట్తో చేస్తే చింతకాయ తొక్కు అస్సలు పాడవదు, టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనం దంచుకున్న సొప్పులో ఒక 1 teaspoon పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని నేను ఇంకా మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను. ఇది మనం పసుపు కలిపి పెట్టుకున్న సొప్పు ఏంటంటే ఒక 2 days మనం అలా పక్కన ఉంచేసామనుకోండి, ఉప్పు కొంచెం ఊరినట్టుగా అయిపోయి చింతకాయ సొప్పు అంతా దగ్గరికి వచ్చినట్టుగా అయిపోయి చింతగింజలు ఈజీగా ఏరడానికి వస్తుంది, చింతగింజలకి ఉన్న తొక్క ఈజీగా తీయడానికి వస్తుంది. అందుకే ఒక 2 days తర్వాతనే మనం పండు మిర్చి ఇందులో కలుపుకోవడానికి కుదురుతుంది. అందుకే ఫస్ట్ అయితే నేను సొప్పు దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోంచి చింతగింజలన్నిటిని 2 days తర్వాత ఈ చింతగింజల్ని ఈజీగా మనం 2 ఏళ్లతో ఇట్లా నలిపితే చింతగింజలు బయటకు వచ్చేస్తాయి. ఇట్లా మొత్తం సొప్పునంతా క్లీన్ చేసుకుంటున్నాను. పండు మిర్చి అయితే నేను చింతకాయలతో పాటే తెచ్చేసుకున్నాను కదా, అందుకే ఆ పండు మిర్చిని సొప్పులో కలపడానికి కుదరదు కదా. అప్పుడే ఒక 2 days అలా గాలికి అట్లాగే వదిలేసాను మిరపకాయల్ని ఆరబెట్టేసుకున్నాను, ఈ పండు మిరపకాయలని. 2 days తర్వాత మంచిగా నాప్కిన్తో, మన చింతకాయ సొప్పు క్లీన్ అయిన తర్వాత ఈ పండు మిర్చిని నాప్కిన్తో మంచిగా తుడిచేసుకుంటూ నేను ఈ తొడమలన్నీ తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను పండు మిర్చిని, మిక్సీ పట్టడం కోసమని. ఇలా మీడియం సైజులో మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మిక్సీలో నలిగిపోతాయి. పెద్దగా వేస్తే కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవు. అందుకే మీరు కట్ చేసుకొని వేసుకోవడం బెటరు.
చూసారు కదా, నేను ఏంటంటే పండు మిర్చిని బరకగా మిక్సీ పట్టుకున్నాను, మరీ సాఫ్ట్గా ఏం పట్టుకోలేదు. ఇప్పుడు ఈ పండు మిర్చి పేస్ట్ని మనం దంచుకున్న సొప్పు ఉంది కదా, చింతకాయ సొప్పు, ఈ రెండింటిని నేను కలిపేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇంకా మిగిలిన పండు మిర్చి కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఈ సొప్పు ఇంకా ప్లేట్లో వేసేసి ఈ పండు మిర్చి పేస్ట్, చింతకాయ సొప్పు రెండింటిని మిక్స్ చేసేసుకొని ఒక నిల్వ చేసుకునే జాడీలలో ఉంటాయి కదా, సీసాలు లాంటి దాంట్లో ఎక్కువ క్వాంటిటీ ఉంటే అట్లా స్టోర్ చేసేసి పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు అంటే 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి, 1 మంత్కి ఒకసారి కొంచెం కొంచెం తీసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకుంటాం మేమైతే. తర్వాత మిగిలిపోయిన ఉప్పు ఉంది కదా, అది పండు మిర్చిలో కలుపుకోకుండా ఇదే సొప్పులో కలిపేసుకొని మొత్తాన్ని నేను మిక్స్ పర్ఫెక్ట్ మంచిగా మొత్తం ఉప్పు అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకొని నేను ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. ఇంకా ఇందులోనే పెట్టేసుకొని గాలి తగలకుండా మంచిగా పెట్టేసుకున్నాం అనుకోండి, తొక్కు ఎండిపోకుండా ఉంటుంది. అదే గాలి తగిలింది అనుకోండి ఎండిపోయి పాడైపోతుంది, మంచిగా ఉండదు, డ్రై అయిపోతుంది అంతా. ఇంకా ఎయిర్ టైట్ సీసాల్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. నేనైతే ఈ కొంచెమే ఉంది కాబట్టి చిన్న కప్పులో పెట్టేసుకుంటున్నాను. ఇది ఇప్పటికిప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు. కాకపోతే ఉప్పు కారం కొంచెం అంతా మిక్సీ అయిపోయినట్టుగా అయిపోకుండా మంచిగా ఉండదు కదా, అందుకే నేనైతే ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1 టీ స్పూన్ నువ్వులు, ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనిస్తున్నాను. మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏం అవసరం లేదు. కొంచెం మనకు నువ్వులు జీలకర్ర వేగిందే తెలుస్తుంది కదా, స్మెల్ చిటపటలాడినట్టు సౌండ్ వస్తుంది కదా, అట్లా అయిన తర్వాత వీటన్నిటిని తీసేసుకొని మనం 2 డేస్ తర్వాత నేను చింతకాయ పచ్చడి రుబ్బుకుంటున్నాను. చేసిన రోజే రుబ్బుకోలేదు, తర్వాత 2 డేస్కే చేస్తున్నాను. మంచిగా నేను తీసేటప్పటికి కొంచెం ఉప్పు అంతా కరిగిపోయినట్టు అయిపోయి కొంచెం వాటర్ లాగా మెత్తగా అయిపోయింది చింతకాయ తొక్కు. ఇప్పుడు బాగా కుదురుతుంది. ఇదైతే తొక్క తీసేసాను కాబట్టి సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. మనకి ఎంత అవసరమో అంత కొంచెం పచ్చడి తీసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న నువ్వులు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా, అవన్నింటిని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒక 6 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను నేను పచ్చివి. వీటన్నింటినీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చిందో. ఇంకా దీనికి లాస్ట్కి పోపు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే పోపు ఖచ్చితంగా వేస్తాను. నేను వేసే పోపు అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. మంచిగా మెంతులు వేసి కొంచెం ఎండుమిరపకాయల గింజలు వేసి చాలా క్రిస్పీగా ఉంటుంది నోటికి. తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ చిలక ముక్కలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 3-4 వెల్లిపాయలు నలగొట్టేసి తర్వాత ఎండుమిర్చి గింజలు వేసేసి పోపు అయితే మొత్తం బ్లాక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, పచ్చళ్ళలోకి ఇట్లుంటేనే బాగుంటుంది అబ్బా. అవి మంచిగా క్రిస్పీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. తర్వాత చాలా రోజులైనా కూడా మంచిగా ఉంటాయి. ఈ తాలింపునంతా చింతకాయ తొక్కులు వేసేసుకొని కలిపేసుకోవడమే అబ్బా. మొత్తం గుమగుమలాడే చింతకాయ తొక్కు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చింతకాయ తొక్కు పెట్టుకొని తింటే మస్తు. ఆ పూటకి ఇంకా ఇంకా స్వర్గంలో ఉన్నట్టే, అంత బాగుంటుంది ఈ చింతకాయ తొక్కు. మీరు కూడా ట్రై చేయుర్రి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు అబ్బా. లైక్ చేయడం మర్చిపోతారు చాలా మంది. లైక్ చేసి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అది సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయుర్రి. అట్లా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదే ఇయాలటి పుత్తడి బొమ్మ వీడియో. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.